ఏపీలో ప్రధానంగా దృష్టి సారించిన నియోజకవర్గాలు కుప్పం, పిఠాపురం, మంగళగిరి, హిందూపురం. ఈ నియోజకవర్గాల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్, చంద్రబాబు కుమారుడు నారా లోకేష్, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా ఈ నలుగురిని ఓడించాలని వైసీపీ కంకణం కట్టుకుంది. గత ఎన్నికల్లో నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ను వైసీపీ ఓడించగలిగింది. చంద్రబాబు, బాలకృష్ణలను మాత్రం వైసీపీ పెనుగాలి వీచినా 2019 ఎన్నికల్లో ఓడించలేకపోయింది. ఈసారి మాత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణలను ఓడించాలని వైసీపీ కృతనిశ్చయంతో ఉంది. ముఖ్యంగా కుప్పంలో చంద్రబాబును ఓడించాలని వైసీపీ అధినేత జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు. తమ హయాంలోనే కుప్పం మున్సిపాలిటీ అయిందని, రెవెన్యూ డివిజన్ ను చేశామని ఇప్పటికే ఆయన పలుమార్లు చెప్పారు. 1989 నుంచి కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు కుప్పంను మున్సిపాలిటీని కూడా చేయలేకపోయారని, రెవెన్యూ డివిజన్ ను కూడా చేసుకోలేకపోయారని జగన్ విమర్శించారు. కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి ప్రభుత్వంలో నెంబర్ 2 మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్ బాధ్యతలు కట్టబెట్టారు. ఇప్పటికే పెద్దిరెడ్డి పలుమార్లు కుప్పంలో పర్యటించారు. చంద్రబాబును ఓడించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మున్సిపల్, పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం పరిధిలో 90% స్థానాలను వైసీపీయే గెలుచుకుంది. దీంతో ఈసారి అసెంబ్లీ స్థానాన్ని కూడా గెలుచుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. వైసీపీ తరపున భరత్ పోటీ చేస్తున్నారు. ఎన్నికల క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు ఈయన. పెత్తందారైన చంద్రబాబుపై తాము బీసీ అభ్యర్థిని బరిలో నిలపాలని, ఆయన్ను గెలిపించాలని వైసీపీ కోరుతోంది. అయితే 1989 నుంచి వరుసగా 7 సార్లు కుప్పం నుంచి చంద్రబాబు విజయం సాధించారు. ప్రతిసారి ఆయన మెజార్టీ తగ్గుతుందే కానీ ఎన్నికల్లో ఓడిపోయింది లేదు. కుప్పంలో చంద్రబాబుకు గట్టి పోటీ ఇస్తే ఆయన అక్కడి నుంచి కదలరని వైసీపీ భావించింది. తద్వారా చంద్రబాబుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసేందుకు వీలుండదని లెక్కలు వేసుకుంది. అయితే చంద్రబాబు కుప్పాన్ని తేలిగ్గానే తీసుకున్నారు. ప్రచార బాధ్యతలను తన సతీమణి భువనేశ్వరికి అప్పగించారు. ఆమె పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆమె సోదరుడు నందమూరి రామకృష్ణ సహకారం అందిస్తున్నారు. చంద్రబాబు కుప్పంను సతీమణి చేతుల్లో పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రోజుకు 3 సభలు నిర్వహిస్తున్నారు. దీంతో వైసీపీ వ్యూహం బెడిసికొట్టిందనే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపైనే వైసీపీ ఆశలు పెట్టుకుంది. ఆయన వ్యూహాలు తమకు విజయం సాధించి పెడతాయని నమ్ముతోంది. మరి కుప్పం కోటను చంద్రబాబు నిలబెట్టుకుంటారా లేక వైసీపీ చేజిక్కించుకుంటుందా అనేది వేచి చూడాల్సిందే.